ఆర్ మోరల్ స్టోరీస్. ప్రపంచానికి చాలా దూరంగా ఉండే అడవి. ఆ అడవి పక్కన ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరు పేరు రాఘవపురం. అక్కడ సీనయ్య అనే వ్యక్తి కూరగాయలమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. కూరగాయలమ్మా, కూరగాయలు రావాలమ్మా, రావాలి అని వీధి పక్కన కూరగాయల గంప పెట్టుకుని అమ్ముతూ ఉండేవాడు. మెల్లగా వేసవికాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. పిల్లలకి బడి లేకపోవడంతో ఆడుకుంటూ ఉన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం సీనయ్యది. అదే చిన్న ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఈ వేసవి వల్ల వ్యాపారం సాగడం లేదు. బిడ్డకి అన్నమే తినిపించలేకపోతున్నాను. ఎండల్లేనప్పుడు సీనయ్య జీవితం తృప్తిగానే గడిచేది. అంతో ఇంతో ఆదాయం కూడా వచ్చేది. రోజు వీధి పక్కన కూరగాయలమ్మగా వచ్చే ఆదాయంతో కొంచెం సాయం చేస్తూ కొంత తన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకునేవాడు. కాని ఇప్పుడు ఎండల వల్ల సీనయ్యకి వ్యాపారం జరగడం లేదు. సాయంత్రం దాకా కూర్చున్నా ఎండలు తగ్గకపోవటం, అలాగే జనాలెవ్వరూ వచ్చి కొనకపోవడంతో సీనయ్య దిగులుగా కూరగాయల బుట్ట నెత్తిన పెట్టుకుని వస్తున్నాడు. దారిలో అతనికి 100 రూపాయల నోటు కనిపించింది. చుట్టూ చూశాడు, కాని ఎవ్వరూ లేకపోవడంతో ఆ 100 రూపాయలు తీసుకుని, నాది కాని సొమ్ము తీసుకున్నాను, తప్పా ఒప్పా అని చాలాసేపు తన్లో తానే ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ రోజు పూట గడవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఒక 100 దేవుడి హుండీలో వేసేద్దాం. పరాయి సొమ్ము పాము వంటిది అనుకొని తన్లో తాను చాలాసేపు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. ఆ 100 రూపాయలు తీసుకుని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే సీనయ్యకి ఒక వికలాంగుడు ఎదురయ్యాడు. అయ్యా, అయ్యా, అన్నం తిని 3 రోజులైందయ్యా. ప్రాణం పోయేలా ఉందయ్యా. కొంచెం దయ చూపండయ్యా అని ప్రాధేయపడ్డాడు. తన కుటుంబాన్ని పస్తుంచాలా, వికలాంగుడికి ఇవ్వాలో సీనయ్యకి అర్థం కాలేదు. బియ్యం కొనుక్కుంటే 4 రోజులు బిడ్డ ఆకలి తీరుతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా వికలాంగుడు మాత్రం సీనయ్యని వదలకుండా బ్రతిమిలాడుతూనే ఉన్నాడు. ఆ వికలాంగుడి ఆవేదన చూసి సీనయ్యకి జాలి వేసింది. ఇక కాదన్లేక ఆ 100 రూపాయలు సీనయ్య వికలాంగుడికిచ్చి వెళ్ళాడు. గంప దించి నిద్రపోతున్న కూతుర్ని చూశాడు. తన కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తున్న భార్య దగ్గరికి వెళ్లి, బిడ్డేవైనా తినిందానే అంటూ భార్య మీద ప్రేమతో, బిడ్డ మీద జాలితో దీనంగా అడిగాడు. గంజుంటే ఇచ్చానయ్యా, తాగి పడుకుంది మరి నువ్వు అని ప్రేమగా అడగడంతో భార్య మౌనంగా తలదించుకుంది. నన్ను కట్టుకున్న కాడ్నించి ఏ రోజు కడుపు నిండా తిన్లా. నా మీద కోపంగా లేదా అంటూ తలదించుకుని అడిగాడు. నువ్వు తాగుబోతువైతే కోపం చూపించొచ్చు, తిరుగుబోతువైతే నీ మీద అరవచ్చు, ఒళ్ళు చెక్కలయ్యేలా కష్టపడతావు, నీకున్న దాంట్లో నలుగురికి సాయం చేస్తావు, అన్నిటికంటే నా మీద ఇంత ప్రేమ చూపిస్తావు, ఇంకెందుకు నీ మీద కోపడాలి అంటూ చాలా ప్రేమగా చెప్పింది. సీనయ్య ఏం మాట్లాడకుండా అంత మంచి భార్య ఉన్నందుకు లోలోపలే సంతోషించాడు. ఆ రాత్రి భార్యాభర్తలు భోజనం చేయకపోయినా తృప్తిగా పడుకొని నిద్రపోయారు. ఒకరోజు ఎప్పట్లానే ఎండలో కూర్చొని సీనయ్య కూరగాయలమ్ముతున్నాడు. రావాలమ్మా, రావాలి, 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 తాజా తాజా కూరగాయలమ్మా, కూరగాయలు రండమ్మా, రండి. వంకాయలు, బీరకాయలు, టమాటోలు అన్నీ తాజాగా ఉన్నాయి. రండమ్మా, రండి, రండి అని అరుస్తూ ఉన్నాడు. కాని ఎవ్వరూ రాలేదు. అక్కడికి ఒక గ్రామాధికారి వచ్చాడు. రేయ్, ఇక్కడ కూరగాయలు పెట్టావేంటి? ఇక్కడ అందరికీ అడ్డంగా పెట్టావేంటి? తీసేయ్, తీసేయ్. అయ్యా, ఎన్నో ఏళ్ల నుంచి నేను ఈడ్నే అమ్ముకుంటున్నానయ్యా. ఇప్పటికిప్పుడు తీయమంటే ఎలా అయ్యా? రాజుగారు మమ్మల్ని తిడతారు. ఈ దుకాణం తీసేయ్. అయ్యా, ఇప్పటికిప్పుడు అంటే నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి తీసేయ్, లేదంటే కారాగారంలో తోస్తా అని గదమాయింపుగా చెప్పాడు గ్రామాధికారి. దాంతో సీనయ్యకి వేరే గత్యంతరం లేక గంప నెత్తిన పెట్టుకుని వెళ్లాడు. అలా దారిలో వెళ్తూ ఉంటే గుడి దగ్గర నిత్యాన్నదానం జరుగుతూ కనిపించింది. సీనయ్యకి కడుపులో ఎలుకలు పరిగెత్తడంతో ఆ గుడి దగ్గరికెళ్లి భోంచేశాడు. తన భార్య బిడ్డలకి చెరొక పొట్లం కట్టించుకుని గంపలో పెట్టుకుని వెళ్తుండగా ఆలయ పూజారి అతని దగ్గరకొచ్చాడు. నాయనా, నిన్ను చూస్తుంటే
కాయా కష్టం చేసేవాళ్ల కనిపిస్తున్నావు. ఈ అన్నదానం నిత్యం జరగాలంటే చాలా ఖర్చవుతుంది. కష్టం తెలిసిన వాడివి, నీకు తోచినంత సహాయం చేయి నాయనా అని దీనంగా అడిగాడు. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టయింది సీనయ్య పరిస్థితి. నేనన్నం తిన్నదానికి నిజాయితీగా చెప్పాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని మనసులో అనుకున్నాడు. అయ్యా, నా దగ్గర డబ్బు లేదు, నాకు కుదిరిన సాయం చేయమంటారా అంటూ అడగాలా వద్దా అన్నట్టు అడిగాడు. దానికి పూజారి చిరునవ్వు నవ్వి ఈ విధంగా సమాధానమిచ్చాడు. సాయం చేయడానికి మనసుండాలి నాయనా. నువ్వు మనస్ఫూర్తిగా ఏదిచ్చినా దేవుడికి చెందుతుంది అంటూ చాలా ఆనందంగా చెప్పాడు. సీనయ్య 2 అన్నం పొట్లాలు తీసుకుని ఆ కూరగాయల గంపని పూజారికిచ్చాడు. నా వంతు సాయంగా ఇది ఉంచండయ్యా అని చెప్పగానే దీర్ఘాయుష్మాన్ భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవించాడు. సీనయ్య తన గుడిసె దగ్గరికి వెళ్లడంతో బయట తొట్టెలో పడవలు వదులుతూ కూతురు ఆడుకుంటూ ఉంది. తండ్రిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నా, ఈరోజు బడి లేదు, ఏంటిది అంటూ అన్నం పొట్లాలు చూసి అడిగింది. ఇది అన్నమమ్మా, నీకోసం దేవుడు పంపించాడు అనగానే కూతురు ఎంతో సంతోషపడింది. ఈ అన్నం దేవుడు పంపించిన అన్నం అంటూ కేరింతలు కొడుతూ తినడం మొదలుపెట్టింది. భార్య కూడా ఒక పొట్లం ఇచ్చి, నువ్వు కూడా తినే. మరి నీకయ్యా? నేను తిన్నాన్లేవే, నువ్వు తిను అని భార్యని ఒప్పించి తినేలా చేశాడు. రాత్రి కూతురు పడుకున్నాక భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో ఆ రోజు జరిగిందంతా సీనయ్య భార్యకి చెప్పాడు. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఈ కూరగాయల వ్యాపారం ఆపేద్దామనుకుంటున్నానే. ఏంటయ్యా నువ్వనేది? పెళ్ళాం బిడ్డని సాకలేనప్పుడు ఈ వ్యాపారం ఎందుకే? అందుకే కూలి పనికి పోతాను, అది కుదరకపోతే బిచ్చమెత్తుకుంటాను అని చాలా బాధతో చెప్పాడు. ఆ రాత్రి సీనయ్యని ఓదార్చడానికి భార్యకి చాలా సమయం పట్టింది. ఎప్పటికో నిద్రపోయారు. రోజులానే భార్య త్వరగా ముందు లేచి చూడగా ఎదురుగా ఒక మాయాగంప కనిపించింది. అది దగదగా మంటూ రంగు వెలిగిపోతుంది. సీనయ్య భార్య ఆశ్చర్యపోయి భర్తని లేపడం మొదలుపెట్టింది. ఏమయ్యోయ్, ఏమయ్యా, లే, ఒకసారి లేవయ్యా అంటూ కంగారుగా లేపింది. సీనయ్య బద్ధకంగా కళ్ళు తెరుస్తూ, ఏంటే, ఏమైంది? ఒకసారి అటు చూడయ్యా అనగానే సీనయ్య అటు చూశాడు. మాయ గంపం చూడగానే ఆశ్చర్యపోయాడు. 1కి 2 సార్లు కళ్ళు నులుముకుంటూ చూశాడు. ఏంటిది, నిన్న ఈ కూరగాయల గంప గుళ్ళో ఇచ్చేశాను కదా అంటూ ఆ మాయ గంప దగ్గరికెళ్లి పరీక్షగా చూశాడు. ఆ మాయ గంప నుంచి మాటలు రావడం మొదలయ్యాయి. నాయనా, కష్టంలో కూడా నిజాయితీని వదులుకునే వ్యక్తిత్వం, పక్కవారికి సాయపడాలనే నీ తపన, నీతి నిజాయితీ నిజంగా చాలా అమోఘం. నేనొక మాయాగంపను. నేను చూడ్టానికి ఖాళీగా ఉన్నా మీరేదడిగితే అది ఇస్తాను. నీలాంటి వారి దగ్గర ఉంటే నేనందరికీ సహాయపడగలను. భయపడకుండా నీ అవసరాలు తీర్చుకొని కష్టాల్లో ఉన్నవారికి కూడా సాయపడు. అంతా శుభమే జరుగుతుంది. నీ నిజాయితీకి ఇది నా బహుమతి అని వినిపించింది. దాంతో సీనయ్య, అతని భార్య ఎంతో సంతోషపడ్డారు. మాయ గంప తల్లి, నా కుటుంబానికి ఈ మధ్య భోజనం పెట్టలేకపోయాను, వారికి భోజనం ఇవ్వగలవా అనగానే ఆ మాయగంప నుంచి పంచభక్ష పరమాన్నాలు వచ్చాయి. కూతురు లేవగానే తల్లిదండ్రులు జరిగిందంతా చెప్పారు. ఆ తర్వాత కుటుంబం అంతా కూర్చొని తృప్తిగా భోంచేశారు. ఏమయ్యా, ఈ మాయాగంప వల్ల మన కష్టాలు తీరినట్టే మన కష్టమేంటి, మిగతా వారి కష్టాలు కూడా తీరుతాయి అని చెప్పి ఆ మాయాగంపనడిగి కొంచెం డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బుతో సంతలో ఒక కొట్టు కొనుక్కొని అందులో వ్యాపారం మొదలుపెట్టాడు. వీధి పక్కన కాకుండా హుందాగా సంతలో అమ్మడం మొదలుపెట్టాడు. అక్క, వంకాయలు నిన్నే తోటనుంచి వచ్చాయి, లేత బెండకాయలున్నాయి, డబ్బులు రేపిచ్చినా పర్లేదు అని ప్రేమగా మాట్లాడుతూ ఉండేవాడు. దాంతో ఆదాయం బాగా పెరుగుతూ ఉండేది. భార్యా బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టడంతో సీనయ్యకి చాలా సంతోషం వేసింది. వ్యాపారం ముగించుకుని వస్తూ ఉండగా ఒక ముసలావిడ, అమ్మా, దాహం దాహం అని ఆ దారిన పోయే ప్రతి ఒక్కరినీ అర్థిస్తూ ఉంది. వెంటనే సీనయ్య మాయా కూరగాయల గంపను మజ్జిగ ఇవ్వమని కోరుకున్నాడు.
వెంటనే మజ్జిగొచ్చింది. అమ్మా, ఇదిగో మజ్జిగ తాగండి. అంటూ మజ్జిగ అందించాడు. అలాగే ఆమెకి కడుపు నిండా అన్నం పెట్టాడు, డబ్బిచ్చాడు. ఈ డబ్బుతో వ్యాపారం చేసుకో అవ్వా. అని చెప్పి పంపించాడు. ఇలా ఆ మాయా కూరగాయల గంప ద్వారా అందరికీ సాయం చేస్తూ ఉండేవాడు. తను మాత్రం నీతిగా నిజాయితీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. ఆ గ్రామంలో నరసయ్య అంటే చాలా మంచి పేరు. ఎవరికే సమస్య వచ్చినా నరసయ్య ముందుండేవారు. అయ్యా, నా పక్క చేలు రైతు నాకు దారి ఇవ్వట్లేదయ్యా. పొలానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మీరు మాట చెప్పండి అయ్యా. మా అమ్మ నాన్నని నేను మాత్రమే ఎందుకు చూసుకోవాలి? మా తమ్ముడు చూసుకోవచ్చు కదా. ఆస్తి వాడికిచ్చి నా దగ్గర ఉంటున్నారు. ఏంటయ్యా ఇది? అంటూ ఊర్లో ఎలాంటి సమస్య ఉన్నా నరసయ్య దగ్గరికే వచ్చేవారు. నరసయ్య అందరికీ సరైన పరిష్కారం చూపించేవారు. రేయ్, పక్కింట్లో పక్క చేలో మంచి ఇరుగు పొరుగు ఉండాలి. దారివ్వకపోతే ఎలా? రేయ్, అమ్మా నాన్నని కూడా పంచుకుంటున్నారేంట్రా మీరు? కొంచెమైనా బుద్ధుందా? అని వాళ్ళకి బుద్ధి చెప్పడం, పరిష్కారం చూపడం జరుగుతూ ఉండేది. అలా నరసయ్య ఆ ఊరి గ్రామ పెద్దగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే ఊర్లో 2 భార్యాభర్తలుండేవారు. అన్యోన్య దాంపత్యానికి వీరిద్దర్నే అందరూ ఆదర్శంగా తీసుకునేవారు. వారి పేర్లే సుశీలమ్మ, మనోహర్. సుశీలమ్మ ఇంటి పెరట్లో కూరగాయలు పెంచుతూ వాటిని సంతలో అమ్ముతూ ఉండేది. మనోహర్ మాత్రం ఎడ్లబండిలో ధాన్యాన్ని చేరవేస్తూ ఉండేవాడు. ఇలా ఇద్దరూ చెరొక పని చేసుకుంటూ ఉన్నారు. అయ్యా, మీ ధాన్యాన్ని 3 సార్లు తీసుకెళ్లాను. డబ్బు కొంచెం చూసివ్వండయ్యా. కరణంగారు, ఇంత బరువులు వేస్తే ఎద్దులు మోయలేవయ్యా. అంటూ మనోహర్ ఊర్లో అందర్నీ చాలా గౌరవంగా మాట్లాడుతూ పనిచేసుకుంటూ ఉండేవాడు. ఇంకో పక్క సుశీలమ్మ సంతలో కూరగాయలమ్ముతూ ఉండేది. ఏంటమ్మా, ₹1 వస్తాయి? టమాటాలు నిగనిగలాడుతున్నాయమ్మా. కొంచెం చూసి రూపాయి ఇవ్వమ్మా. బెండకాయలు లేతగా ఉన్నాయమ్మా, తీసుకోండి అని చాలా ప్రేమగా ఆప్యాయంగా అడిగేది. ఒకవేళ వ్యాపారం తగ్గితే మాత్రం ఇంకో విధంగా మాట్లాడుతూ అమ్మేది. రండమ్మా రండి, వంకాయలు తీసుకోండి, అల్లం ఉచితంగా ఇస్తాను, డబ్బు రేపైనా ఇవ్వండమ్మా, పర్వాలేదు అంటూ వ్యాపారం మెళకువతో బాగా చేసేది. అలా సుశీలమ్మ, మనోహర్లిద్దరూ కష్టపడుతూ బతుకుతూ ఉండేవారు. వారి పండంటి కుటుంబానికి గుర్తుగా 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సాయంత్రం వాళ్లు బడ్నించి ఇంటికొచ్చి కబుర్లు చెప్తూ ఉండేవారు. తల్లిదండ్రులు తమ కష్టాన్ని మర్చిపోయి పిల్లలతో కాలం గడుపుతూ ఉండేవారు. వాళ్ళు చెప్పేది చాలా ఆసక్తిగా వింటూ ఉండేవారు. నాన్నా, మనం వేరే వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు. ఒకరిని మోసం చేసి వచ్చిన డబ్బు మన కుటుంబానికి మంచిది కాదు. నిజాయితీగా సంపాదించిన డబ్బు మాత్రమే మనల్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకో అంటూ మనోహర్ తన కొడుక్కి చెప్తూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు మనోహర్ ఉదయాన్నే నిద్రలేచి ధాన్యం తీసుకుని వెళ్లాడు. కాసేపటికి సుశీలమ్మ పెరట్లో కూరగాయలు తీసుకుని ఇంటి ముందు నిలబడి ఉంది. ఎట్టు చూసినా ఒక్క ఎడ్లబండి కూడా రాలేదు. ఎండేమో మండిపోతోంది. ఏంటి, ఎవ్వరూ రాలేదు అని ఎండలో నిలబడి చాలాసేపు ఎదురుచూసింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఊర్లో ఉండే లలిత వచ్చింది. ఏమే సుశీలా, ఏంటిక్కడే ఉన్నావ్? ఒక్క ఎడ్లబండి కూడా రాలేదు, దాని గురించే చూస్తున్నా. ఏంటే, ఈ విషయం తెలీదా? ఏంటి, ఏమైంది అంటూ అమాయకంగా అడిగింది సుశీలమ్మ. భూపతిగారి పొలంలో ఈరోజు కోత కోశారు. ఎడ్లబండ్లన్నీ అక్కడికే వెళ్ళాయి. ఈరోజు ఎడ్లబండ్లు రావు అని చావు కబురు చల్లగా చెప్పింది. దాంతో సుశీలమ్మ ఏం చేయలేక బుట్ట నెత్తిమీద పెట్టుకుని వెళ్ళింది. అలా నడుస్తూ ఉంటే లలిత కూడా తనతో పాటు నడుస్తోంది. ఎందుకే నువ్వింత కష్టపడ్డావు? ఈ కూరగాయలేదో మీ ఆయనకిస్తే ఆయనే అమ్ముకునొస్తాడు కదా. ధాన్యం కొట్టేమో ఉత్తరం వైపుంది, సంతేమో దక్షిణం వైపుంది. ఆయనకెలా చెప్పాలి అని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో మనోహర్ చాలా ధాన్యం బస్తాలు వేసుకుని వెళ్తూ వీళ్ల దగ్గర ఆగాడు. సుశీలా, ఏంటి నడుచుకుని వెళ్తున్నావు అంటూ మామూలుగా అడిగాడు. సుశీలమ్మ జరిగిందంతా చెప్పింది. అయ్యో, మరి రేపు తీసుకెళ్ళొచ్చు కదా అన్నాడు. రేపటికి చెడిపోతాయండి అని మామూలుగా చెప్పింది. సరే అన్నయ్య, పట్నానికి వెళ్తున్నావు కదా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అంటూ ఎక్కబోయింది లలిత. అయ్యయ్యో అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది.
కొంచెం ఏమనుకోకుండా నడిచి వెళ్ళండి. మళ్ళీ అయ్యగారు కోప్పడతారు. అని చెప్పి మనోహర్ వెళ్ళిపోయాడు. సుశీల దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాని లలితకి మాత్రం చాలా కోపం వచ్చింది. ఏంటి ఇది? నువ్వు ఎండలో నడుస్తుంటే కనీసం మీ ఆయన పట్టించుకోలేదు. సరేలేవే, ఆయనకెన్ని పనులుంటాయో అని చాలా తేలిగ్గా తీసుకుంది. లలిత మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోయింది. అయినా ఇంత విచిత్రమేంటమ్మా? అదే మా ఆయన అయితేనా ధాన్యం బస్తాలన్నీ కింద పడేసి నన్ను తీసుకెళ్లిపోయేవాడు అంటూ గొణుగుడు మొదలుపెట్టింది. ఇంత విచిత్రమైన సంఘటనలు నేనెక్కడా చూడ్లేదమ్మా అని విషబీజాలు నాటాలి అని చూస్తూనే ఉంది. సుశీలమ్మ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అయినా ఇదేం చోద్యమమ్మా, భార్య ఎండలో కష్టపడితే కనీసం పట్టించుకోలేదు అని మాట్లాడుతూ సుశీలమ్మకు కూడా మెదడు చెడిపేసింది. నిజమే, ఈయన తీసుకెళ్ళొచ్చు కదా అని మనసులో అనుకుంది సుశీలమ్మ. ఇక తర్వాత రోజు నుంచి లలిత పనులన్నీ మానుకొని మరీ సుశీలమ్మ దగ్గరకొచ్చేది. ఏంటి లలిత, ఏంటిలా వచ్చావు? ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా. ఏంటి నువ్వు వంట చేసేది? నువ్వు కూడా మీ ఆయనంత కష్టపడుతున్నావు కదా, ఇంటి పనులు నువ్వు చేయడమేంటి? మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు అని చాలా అమాయకంగా అడిగింది. మీ ఆయన ఎంత కష్టపడుతున్నాడో నువ్వు కూడా అంతే కష్టపడుతున్నావు. మరి మీ ఆయన కూడా ఇంటి పనులు చేయాలి కదా అని లేనిపోని మాటలు చెప్పేది. సుశీలమ్మకి మాత్రం చిన్న చిన్నగా లలిత చెప్పేది నిజమనిపించడం మొదలుపెట్టింది. ఎప్పుడూ సంతోషంగా ఉండే సుశీల మనోహర్ దంపతుల మధ్య గొడవలొస్తున్నాయి. ఏవండి, ఈ పని మీరు కూడా చేయండి, నేను అన్నం చేస్తాను, మీరు కూర చేయండి అంటూ వంతులు పెట్టడం మొదలుపెట్టింది. అంతేకాదు, పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకునేది కాదు. ఈ పిల్ల ఏడుస్తోంది కదా, కాస్త ఎత్తుకోవచ్చు కదే. ఏ, నేను మాత్రమే ఎత్తుకోవాలా? నీక్కూడా పిల్లలే కదా, ఎత్తుకోవచ్చు కదా అని ప్రతి దానికి వంతులు పెడుతూనే ఉండేది. మగాడు కష్టపడి ఇంటికొస్తే ఈ చిరాకేంటి అని మనోహర్ కూడా ఎదురు తిరుగుతూ ఉండేవాడు. అలా వాళ్ళిద్దరి గొడవల మధ్య పిల్లలు నలిగిపోతూ ఉండేవారు. దాంతో వాళ్ళిద్దరికీ ఈ కాపురం సాగదు అని అర్థమైపోయింది. ఇద్దరూ విడిపోదామని నిర్ణయించుకున్నారు. ఆ ఊరి గ్రామ పెద్దయిన నరసయ్య దగ్గరికి వెళ్లారు. ఏంట్రా ఇలా వచ్చారు అని పరిచయం ఉన్న మనోహర్ని అడిగాడు. మనోహర్ సుశీలమ్మ దంపతుల ముఖాల్లో సంతోషం లేదు. ఇద్దరు పిల్లలు దీనంగా నిలబడి ఉన్నారు. నరసయ్యకి అర్థమైంది. ఏంట్రా, ఏమైంది అంటూ చాలా ప్రేమగా అడిగాడు. మనోహర్ జరిగిందంతా చెప్పాడు. నరసయ్య పూర్తిగా విన్నాడు. ఏమ్మా, మీరిద్దరూ విడిపోదామనుకుంటున్నారా? అవునయ్యా. మరి పిల్లలు అని సూటిగా అడిగాడు. ఇద్దరు భార్యాభర్తలు ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. భార్యాభర్తలు విడిపోతే కొంచెం నష్టమే భరించొచ్చు, కాని తల్లిదండ్రులు విడిపోతే చాలా నరకమే, అది భరించడం కష్టం అంటూ మొదటి మాట చెప్పాడు. మరి జీవితాంతం మొగుడి అదుపులో బతకాలా? మాకు స్వేచ్ఛ లేదా అని అడిగింది. మనోహర్తో పాటు నరసయ్య కూడా శ్రద్ధగా వింటున్నాడు. ఆడవాళ్లు ఎప్పుడూ అణిగిమణిగి ఉండాలా? ఆడవాళ్లు మగవాళ్లు ఎప్పుడూ సమానం కాదా అని పెద్ద ప్రశ్న అమాయకంగా అడిగింది. దానికి నరసయ్య నవ్వుతూ ఈ విధంగా సమాధానమిచ్చాడు. చూడమ్మా, వ్యక్తిగత స్వేచ్ఛ ఎప్పుడూ సుఖమివ్వదు, సర్దుకుంటేనే సంసారం సాఫీగా సాగుతుంది అంటూ మామూలుగా చెప్పాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్న ప్రతి చోట గొడవలు ఉంటాయి. కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి. మనోహర్, నువ్వు మగాడివైనంత మాత్రాన పురుషాహంకారం చూపించనక్కర్లేదు. కాస్త ఇంటి పనుల్లో సాయం చెయ్యి అంటూ మనోహర్కి అర్థమయ్యేలా చెప్పాడు. మనోహర్కి అదీ నిజమే అనిపించింది. సుశీలమ్మా, నువ్వు ఇందాక అడిగావు కదా, ఆడవాళ్లు మగవాళ్లు సమానం కారా అన్నావు కదా, ఎప్పటికీ సమానం కాలేరు అని చెప్పాడు. నరసయ్య మాటకి ఎలా స్పందించాలో సుశీలమ్మకి అర్థం కాలేదు. ఆడవాళ్లు మగవాళ్లు సమానం కావాలి అంటే ఆడవాళ్లు ఎన్నో మెట్లు దిగాలి. మీరంత ఎత్తులో ఉంటారు. మీ భర్తని ప్రేమించండి, మీకు ప్రేమే తిరిగొస్తుంది. మీ భర్త మీద పెత్తనం చేయకండి, ఎప్పటికీ మంచిది కాదు అని చెప్పాడు. గ్రామ పెద్ద నరసయ్య చెప్పిన మాటలు ఇద్దరికీ కళ్ళు తెరిపించాయి. మమ్మల్ని క్షమించండయ్యా, చిన్న చిన్న తప్పులకి ఇంత దూరం తీసుకొచ్చాం. మా బిడ్డల గురించి ఆలోచించకుండా తొందరపడి మూడో వ్యక్తి మాటలు మాయలో పడ్డాను అని చెప్పి
తన బిడ్డల్ని దగ్గరికి తీసుకుంది. ఇద్దరూ కలిసి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్లారు. ఎప్పట్లానే సుశీలమ్మ మనోహర్ దంపతులు సంతోషంగా ఉన్నారు. ఈసారి లలిత ఎన్ని మాట్లాడినా సుశీల చెవిలోకి ఎక్కలేదు. ఇద్దరు బిడ్డలతో భార్యాభర్తలు చాలా సంతోషంగా గడుపుతూ గ్రామ పెద్ద అయిన నరసయ్యకి ప్రతి క్షణం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నారు.